నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అట్టహాసంగా నూతన ప్రభుత్వం ఏర్పాటు పార్టీ శ్రేణులు అభిమానుల జయ జయ హర్షధ్వానాల మధ్య నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చిన ప్రధాని మోదీతో పాటు మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే కేంద్ర మంత్రులు తెలుగు తమిళ సినీ పరిశ్రమ అగ్రనేతలు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార వేళ దద్దరిల్లిన సభా ప్రాంగణం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ప్రధాని మోదీ చిరు పవన్లతో అభివాదం మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్ సామాజిక న్యాయానికి పెద్దపీట కొత్త వారికి అగ్రతాంబూలం ఇస్తూ 24 మందితో చంద్రబాబు మంత్రులతో ప్రమాణ స్వీకారం మంత్రివర్గంలో జనసేనకు 3 బీజేపీకి 1 స్థానం కేటాయింపు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు 4గోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా నితిన్ గడ్కరీ పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు గత 5 ఏళ్లు ఎన్నో ఆటుపాట్లు సవాళ్లు సంక్షోభాలు ఎదుర్కొన్న చంద్రబాబు కల నెరవేర్చుకున్నారు అసెంబ్లీలో శపథం చేసినట్లే ముఖ్యమంత్రి అయ్యారు సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు బుధవారం కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై ఆసక్తికర ఘటన జరిగింది చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత నరేంద్ర మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన చంద్రబాబు మోదీ కాళ్లు తాకబోయారు వెంటనే ఆపిన మోదీ మరోసారి చంద్రబాబును హక్ చేసుకున్నారు ఈ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ సహా 24 మంది టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు ఈ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలివచ్చారు దీంతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది వందలాది బస్సులు కార్లు ఇతర వాహనాలు కేసరపల్లి వైపు ప్రయాణించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి దారులన్నీ కేసరపల్లి వైపే అన్నట్లు పరిస్థితి మారింది ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆయన కుటుంబ సభ్యులు ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు నేడు ఏపీలో ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రాండ్ గా జరిగింది ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది పవన్ అభిమానులు భారీగా ప్రమాణ స్వీకారంకు హాజరవడంతో కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అని పవన్ చెప్పడం మొదలుపెట్టగానే అభిమానులు కార్యకర్తలు అరుపులు విజిల్స్తో సందడి చేశారు బాహుబలి సినిమాలో ప్రభాస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి సీన్ గుర్తొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ స్టార్డమ్ గురించి ఏపీలో అందరికీ తెలిసిందే పవన్ ప్రమాణ స్వీకారానికి సభా ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ ఇవాళ నెరవేరింది అంటూ పోస్టులు చేస్తున్నారు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా 4వ సారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. సీఎం చంద్రబాబుతో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్తో సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ సహా పలువురు నేతలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా సీఎం కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకువెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడికి మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకువెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి టీడీపీ, జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక తన ట్వీట్కు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ రోజు ఏపీ సీఎంగా చంద్రబాబు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు ఉన్నారు. అయితే కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు ఏ మంత్రిత్వ శాఖ దక్కుతుంది, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఖాయమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. మరికొన్ని గంటల్లో చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు కొద్దిసేపటి క్రితం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా వారు సంబోధించారు. దీంతో పవన్కు డిప్యూటీ సీఎం పదవి పక్కా అని తెలుస్తోంది. వారికి ఉన్న సమాచారం ఆధారంగానే ఇలా ట్వీట్ చేసినట్లు అర్థమవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఈ ట్వీట్స్ను వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో నేడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార ఘట్టం ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. 5 ఏళ్ల పోరాటం అందరి కళ్ల ముందు కనిపించింది. భావోద్వేగాల మధ్య, ఆత్మీయ ఆలింగనాల మధ్య ఒకరిపై ఒకరు చూపించే అనురాగాలకు ప్రతీకగా బాబు ప్రమాణ స్వీకార వేడుకలు నిలిచాయి. ఈ వేడుకల్లో కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలు ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం ఆత్మీయత, అనురాగాల సమాహారంగా చూపించాయి. ఒకరిపై ఒకరు ఉన్న ప్రేమకు ప్రతీకగా నిలిచాయి. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వేదికపైన జరిగిన ఆసక్తికర సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వేదికపైన ఉన్న భువనేశ్వరిపై చూపించిన ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్లు కన్నీరు పెట్టుకున్న ఘటనలు అందరినీ ఉద్వేగానికి లోన్ చేశాయి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం ప్రారంభించగానే నందమూరి రామకృష్ణ, ఘట్టంనేని శేషగిరిరావు తదితరులు భావోద్వేగానికి గురయ్యారు. అలాగే వేదికపై ఉన్న భువనేశ్వరి వద్దకు వచ్చి హిందూపురం ఎమ్మెల్యే సోదరుడు బాలకృష్ణ ఆమె తలపై ముద్దు పెట్టి ఆశీర్వదించి వెళ్లారు.
ఇది అన్నా చెల్లెల మధ్య ఆత్మీయ అనురాగాలకు ప్రతీకగా నిలిచింది. అంతేకాదు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార సమయంలో వేదికపై ఉన్న చిరంజీవి కూడా భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి ఫ్యామిలీ అంతా పవన్కు మద్దతుగా అక్కడకు వచ్చి అమితానందం పొందారు. ప్రమాణ స్వీకారం తర్వాత వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ కళ్యాణ్ నేరుగా తన అన్నయ్య చిరంజీవి వద్దకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు. చిరంజీవి తన సోదరుని ఆలింగనం చేసుకుని గుండెలకు హత్తుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. गौरवनीय नारा लोकेश गारू పరిశ్రమించారు. ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరీమణికి ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరీమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఒకవైపు పవర్ స్టార్, మరోవైపు మెగాస్టార్, మధ్యలో ప్రధాని మోదీ. ఈ కలయిక వేరు కదా. ఈ దృశ్యం నిజంగా ఆవిష్కృతమైంది. ఇందుకు ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేదికగా మారింది. నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలుగు తమిళ సినీ పరిశ్రమ అగ్రనేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సమక్షంలో పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. వేదికపై చిరంజీవి, ప్రాంగణంలో కుటుంబం సందడి చేసింది. అటు పవన్ ప్రమాణాన్ని చూసి చిరంజీవి ఎమోషన్ అయ్యారు. అటు పవన్ సైతం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోదరుడి కాలికి నమస్కరించే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని వేదిక నుంచి వెళ్తున్న క్రమంలో పవన్ చిన్న రిక్వెస్ట్ చేశారు. చిరంజీవిని కలిపే ప్రయత్నం చేశారు. అప్పుడే ప్రధాని మెగా బ్రదర్స్ను ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు అభివాదం చేశారు. దగ్గరకు తీసుకొని ఆత్మీయతను పంచారు. ఈ క్రమంలో ఎమోషన్ అయిన చిరంజీవి ప్రధాని సమక్షంలోనే సోదరుడు పవన్ బుగ్గలను నిమిరి తన ఆత్మీయతను చాటి చెప్పారు. సభా వేదిక కింద ఉన్న రామ్ చరణ్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవే వైరల్గా మారాయి. జన సైనికులు, మెగా అభిమానులు ఈ ఫోటోలను చూసి తెగ ఆనందపడుతున్నారు. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఆ పార్టీ మహిళా నేత తమిళసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశం అది. కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళసై ఏదో చెప్పబోతుండగా అడ్డుకొని మరి అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళసైకి కేంద్ర మంత్రి అమిత్ షాకి మధ్య అసలు ఏం జరిగింది? ఆమెపై కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయతీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ ని కొనసాగిస్తారు. దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవ చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ అనాలి. ఏపీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
అమానవీయమైన ఆ సంఘటనలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వివరించారు. టీడీపీ మూకలు యూనివర్సిటీ వీసీలపైన దండెత్తుతున్నారని, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వీసీలను తరిమి కొడుతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ టీడీపీ ఏ విధంగా తగలబెడుతోందో అందరూ గమనించాలని అన్నారు. ఇవాళ రాష్ట్రం ఉన్న దుస్థితిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారో వీడియోలో చూశాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు దేశానికే అవమానం. ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచుకోవాలి అని అన్నారు. టీడీపీ పాల్పడుతున్న ఈ చర్యల్లో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిలబెడుతుంది, సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వంటి మీడియా సంస్థలను కూడా అణచివేస్తున్నారని చెప్పారు. ఎంఎస్ఓల ద్వారా ఆయా ఛానళ్లు ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయిందని, ఈ వారం 10 రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పుకొచ్చారు. మొత్తం 27 ఘటనలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించారు. పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా, పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని, దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజానికం తగిన బుద్ధి చెప్పే విధంగా కనివిని ఎరుగని రీతిలో కూటమికి అఖండ విజయాన్ని అందించారని టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగుల్ మీరా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వించిపేటలోని సిఎస్ఏ చర్చి నందు ఎస్సీసీఎల్ సీనియర్ నాయకులు పేటేటి రాజామోహన్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగుల్ మీరా పాల్గొని ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనతో విసిగెత్తిన జనం ఎన్నికలో తగిన బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని నమ్మిన ప్రజలు కనీవిని ఎరగని రీతిలో కూటమి అభ్యర్థులకు ఘన విజయం అందించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఏ నమ్మకంతో అయితే ప్రజలు కూటమిని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పేటేటి రాజశేఖర్, లంకే బ్రహ్మనాయుడు, దక్కు దుర్గారావు, విల్లారాజు, పల్లెవెల్లి బుజ్జి, బిరుదుకోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 27కి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంలో రాజ్మోహన్ కానీ, అలాగే రాజశేఖర్ కానీ, వారి మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరూ కూడా చాలా సంతోషంగా కనపడతా ఉన్నారు. ఎలక్షన్లో కూడా చాలా ఉత్సాహంగా పనిచేశారు. మరి ఎప్పుడు రాని విధంగా ఓటింగ్ శాతం కూడా కూటమికి రావటం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఒక శాసనసభ్యుడు 47,000తో గెలవటం, ఒక ఎంపీకి 57,000 మెజార్టీ రావటం అంటే ఇది చరిత్ర. దీన్ని ఎవరు తిరగ రాయలేరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. అంటే ప్రజలు ఏకపక్షంగా నారా చంద్రబాబు గారి వైపు ఉన్నారు. అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి, నిరంకుశ పాలనకి ఈరోజు
గుణపాఠం అంతంత కాదు. 151 సీట్లు వచ్చిన వ్యక్తికి కేవలం 11 సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారంటే నారా చంద్రబాబు నాయుడు గారి వైపు ఒక యుగంగా ఎదురు చూశారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాక్షస పాలనకి అంతమొందించి రామరాజ్య పాలనకి స్వాగతం పలికారు. ఈరోజు అదే మరి సైకో జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పాడు. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని మీరు అన్నారు. కానీ మిమ్మల్ని నమ్మి ఎంత మోసపోయారో అదే రీతిలో మీకు మరి అదే ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు నీకు ఎంత గుణపాఠం చెప్పారనేది మళ్ళా నీ కళ్ళలో కూడా నీ జన్మలో కూడా ఉంచలేనటువంటి గుణపాఠం చెప్పి నీకు అదో పాతాలను తొక్కేస్తానికి నీ భవిష్యత్తులో కూడా రాజకీయ సమాధి కట్టేశారని తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆశాజ్యోతి అలాగే మరి మా బిడ్డల భవిష్యత్తు కొరకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈ రాష్ట్ర మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేమందరం ఎన్నుకున్నాం. అలాగే మరి ఈ యొక్క నియోజకవర్గంలో నాగుల మీరా గారి నాయకత్వంలో మేము సుజనా చౌదరి గారిని చిన్ని గారిని అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో సందడి నెలకొంది. చంద్రబాబు కూడా రాజధానికి వెళ్లే కరకట్ట వద్ద ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటారు. ఈ క్రమంలోనే కరకట్ట వద్ద ఉన్న బోటు యజమానులు కృష్ణానదిలో బోట్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బోట్లతో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద కృష్ణానదిలో చక్కర్లు కొట్టారు. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండటంతో రాజధానిలోని బోట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పడవలకు టీడీపీ జనసేన బీజేపీ జెండాలు కట్టారు. బోట్లు కృష్ణానదిలో చక్కర్లు కొడుతుండటాన్ని ప్రకాశం బ్యారేజ్పై నుండి పలువురు ఆసక్తిగా తిలకించారు. చంద్రబాబు సీఎం కావడంతోనే అమరావతి రాజధానికి పూర్వ వైభవం వచ్చిందని, ఇక తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బోటు యజమానులు చెబుతున్నారు. మరోవైపు పర్యాటకంగా కూడా అమరావతి వద్ద ఉన్న కృష్ణా తీర ప్రాంతం అభివృద్ధి చేస్తారని అంటున్నారు. గతంలోనూ పుష్కరాల సమయంలో తాడేపల్లి సీతానగరం, తాళ్లాయిపాలెం శివస్వామి ఆశ్రమం వద్ద పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు సీఎం కావడం తమ ప్రాంత అభివృద్ధికి తిరిగి బాటలు వేసినట్లయిందని చెప్పారు. కృష్ణా నది మీద జీవించి నది మీద బ్రతుకుతున్నాము ఫస్ట్ నుంచి కూడాను. 2019 మార్చి 31వ తారీఖున మా పడవలు ఆపేసి ఈ రోజు వరకు కూడా మాకు కష్టాలు పడుతున్నాం. మేము అందులో మా యూనియన్కి అమరావతి పేరు పెట్టుకున్నందుకు అమరావతి రైతులు పడ్డారు కష్టాలు, అమరావతి పేరు పెట్టుకున్నందుకు మా పడవల వారం పడ్డాం కష్టాలు. ఇకనైనా చంద్రబాబు గారితో మా కష్టాలు తీరితేనే ఆశిస్తున్నాం మేము. కనుక మా ఎందుకు దయ ఉంచి చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం గట్టిగా. అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం సొసైటీ తరఫున మాట్లాడుతున్నామండి. మేము 2019 జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ 5 సంవత్సరాలు మేము ఖాళీగా ఉండిపోయాం. ఇక్కడ కనీసం 200 మంది పడవల మీద 1000 కుటుంబాలు ఆధారపడుతున్నాయి. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకున్న భాగ్యం లేదు. నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం అయినా మా బాధలు తీర్చి మాకు జీవనోపాధి చూపిస్తుందని కోరుకుంటున్నాం. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇసుక పడవల యాజమాన్యం సంఘం తరఫున ముందుగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మిత్రులు అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, గత ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 2019 మార్చి 31వ తారీఖున ఈ పడవలు ఆ రోజున నిలిపివేసినారు. నిలిపివేసిన క్రమంలో అందరూ ప్రజాప్రతినిధులకి అందరికీ విన్నపాలు ఇచ్చినా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మా బోట్స్మెన్ అసోసియేషన్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. అందరికీ ఎన్డీఏ కూటమి తరఫున అందరికీ ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా కూడా పడవలన్నీ కూడా అందరూ చాలా ఇబ్బంది పడ్డాం. అమరావతి అసోసియేషన్ తరఫున పడవలు అనేది ఎక్కడ అసలుకి జగన్ గారు వచ్చేటప్పటికెళ్ళి ఒక పడవ కూడా మమ్మల్ని కృష్ణా నదిలో తిరగనీయలేదు. ఎంతోమంది అప్పులు చేసి వడ్డీలు కట్టలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ పడవలు కూడా కొంతమంది స్లాప్ వేసుకున్నారు. ఐరన్ వచ్చేటప్పటికెళ్ళి అప్పులు బాధ తట్టుకోలేక ఎన్నో పడవలు వచ్చేటప్పటికెళ్ళి ఒక పడవ మీద వచ్చేటప్పటికెళ్ళి ఎంతో మంది కుటుంబాలు బతికేవాళ్ళు. ఒక మనిషి తరపున 3 ఉండేవాళ్ళు. దగ్గర 1000 మంది కుటుంబాలు వచ్చేటప్పటికెళ్ళి రోడ్డుని పడ్డారు.
ఇప్పటికైనా గుర్తించి వచ్చేటప్పటికెళ్ళి మాకు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే కొద్దిగా మా పడవలకు కూడా మాకు పని కల్పించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ వచ్చేటప్పటికెళ్ళి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా నూతన ప్రభుత్వం ఏర్పాటు, పార్టీ శ్రేణులు అభిమానుల జయ జయ హర్షధ్వానాల మధ్య 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చిన ప్రధాని మోదీతో పాటు మహారాష్ట సీఎం ఏక్నాథ్ షిండే, కేంద్ర మంత్రులు, తెలుగు తమిళ సినీ పరిశ్రమ అగ్రనేతలు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార వేళ దద్దరిల్లిన సభా ప్రాంగణం. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ప్రధాని మోదీ చిరు పవన్లతో అభివాదం. మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్, సామాజిక న్యాయానికి పెద్దపీట, కొత్త వారికి అగ్రతాంబూలం ఇస్తూ 24 మందితో చంద్రబాబు మంత్రులతో ప్రమాణ స్వీకారం. మంత్రివర్గంలో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయింపు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.